ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్లో కొత్త రూల్స్ అండి. ఇక నుంచి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో గణపతి నవరాత్రుల వేడుకలకు ఆరంభం కావడంతో రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. అయితే చిన్నపాటి గల్లీ నుంచి పెద్ద కాలనీలు, బస్తీలు, సొసైటీ వరకు గణపతి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ సందర్భంలో పండుగలు ప్రశాంతంగా సురక్షితంగా జరగాలని రాష్ట్ర పోలీసులు పలు మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి గణపతి ఉత్సవాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాలని కోరుతూ నిర్వాహకులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు స్పష్టంగా క్లియర్గా ప్రకటించడం జరిగింది. ఇందులో వచ్చేసి పోలీసుల ప్రకటన ప్రకారం గణపతి మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకోవాలన్నమాట. తప్పనిసరి దరఖాస్తులు అనేది ఆన్లైన్లో ద్వారా స్వీకరించబడతాయి. నిర్వాహకులు తప్పనిసరిగా police.ts.police.gov. వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఆమోదం పొందాలని సూచించడం జరిగింది. అనుమతి కాపీని మండపంలో స్పష్టంగా కనిపించేలా చూపెట్టి ప్రదర్శించాలని, అదేవిధంగా మండపాల ఏర్పాటు విషయానికి వస్తే రహదారులను పూర్తిగా బ్లాక్ చేయకూడదని పోలీసులు అయితే స్పష్టం చేశారు. రహదారులపైన ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాల స్థాపనకు తగిన స్థలాన్ని కూడా ఎంచుకోవాలని చెప్పేసి అక్కడే వాహనాలు నిలిపివేయాలని నిర్వాహకులు అయితే ఆదేశించారు. అలాగే రోడ్డు భద్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసు సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ఇక సౌండ్ సిస్టమ్ మరియు మ్యూజిక్ విషయంలో పోలీసులు చాలా స్పష్టమైన గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. పండుగ ఉత్సవంలో శబ్ద కాలుష్యం పెరగడానికి రాత్రి 10 గంటల నుండి మైక్ వినియోగాన్ని నిషేధించారు. డీజే సౌండ్స్ సిస్టమ్స్కి ఎలాంటి అనుమతి లేవని స్పష్టంగా హెచ్చరించడం జరిగిందనమాట. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే తెలియజేశారు. అదేవిధంగా సురక్షిత చర్యలు కూడా తప్పనిసరి చేశారు. మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల భద్రత కల్పించాలని సూచించారు. అలా అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మండపాల నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హితవు అయితే పలకడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మండపాల దగ్గర అవసరమైన సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి నిర్వాహకుల బాధ్యతని స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా పోలీసులు కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు. అధికారికంగా గుర్తించిన నిమజ్జన స్థలానికి విగ్రహాలు తీసుకెళ్లి నిమజ్జన చేయాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. అనుమతించని ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు నిమజ్జనానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి ముఖ్యంగా ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో రాష్ట్రంలో వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఉచిత విద్యుత్ అంటే విద్యుత్ ఇవ్వనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించిందనమాట. మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 6 వరకు నవరాత్రి ఉత్సవాలు అయితే జరగనున్నారు. కాబట్టి అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకుంటున్నారనే వివరాలు కూడా సమర్పించాలని, ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి మొత్తాన్ని ఉత్సవాల అనంతరం ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించనుందనమాట.